చూడట్లేదండి. అంటే ఎందుకు? నాకు ఇప్పుడు వచ్చిన కంటెస్ట్ నచ్చట్లేదండి, సో అందుకని నేను చూడట్లేదు బిగ్ బాస్. అంటే మీకు కారణం ఏంటి మేడం బిగ్ బాస్ చూడడానికి? మెయిన్ రీజన్ లాస్ట్ టైం చూసారు, లాస్ట్ ఇయర్ ఎందుకు చూడలేదు? వచ్చిన వాళ్ళు నాకు నచ్చలేదండి. మెయిన్ కంటెస్టెంట్స్ చూడట్లేదు, అంతేగాని బిగ్ బాస్ మీద నెగిటివ్ బిగ్ బాస్ మీద ఏం నెగిటివ్ ఒపీనియన్. సో మీ దృష్టిలో ఎవరైతే బాగా అంటే ఎవరు వస్తే బాగుంటుంది బిగ్ బాస్ కూడా? ఇమాన్యుల్ అనుకుంటున్నాను. ఎందుకు? లేకపోతే రీతు అయినా ఎవరైనా నాకు వాళ్ళే తెలుసు, సో అందుకే. అవునా? అంటే అగ్ని పరీక్ష పెట్టడం కరెక్ట్ అంటారా? అగ్ని పరీక్ష అంటే సెలబ్రిటీస్ కామన్ మ్యాన్స్ పెట్టారు కదా, అంటే దాని వల్ల కొంచెం ఇప్పుడు కొంచెం కొంతమంది చూడటం లేదు అంటున్నారు, అంటే దాని మీద మీ ఒపీనియన్? ఏం లేదండి, మరీ ఓవర్ గా ఉంది అగ్ని పరీక్ష అనేది. అంటే మరి పర్సనల్ గా వెళ్తున్నారు కాబట్టి అందుకని మీరు చూడకుండా గుండంకులు ఎలా ఉన్నాడమ్మా? గుండంకులు ఏమో అండి, నేను చూడట్లేదు బిగ్ బాస్. ఈ షో అసలు ఈ షో మీద అంత ఇంట్రెస్ట్ లేదు, మంచి సెలబ్రిటీస్ రాలేదంటారు. అంటే అసలు యాక్చువల్ అది మనకి ఏం మెసేజ్ ఇవ్వట్లేదు కదా బిగ్ బాస్ అనేది ఇప్పుడు ఉన్నదే. అదే కదా, దానివల్ల ఉపయోగం లేదు పబ్లిక్, అంతే కదా మీరు చెప్పేది. టైం పాస్ అంతే, ఎవరైనా చూసేది ఏంటంటే కొట్టుకుంటారు, వాళ్ళు కొట్టుకునేటప్పుడు బాగా చూస్తున్నారు, మామూలు టైంలో ఎవరు చూడట్లేదు. మెయిన్ గా నాగార్జున వచ్చినప్పుడు చూస్తున్నారు కదా, నేను కూడా అంతే, నాగార్జున వచ్చే రోజు చూస్తాను. ఓకే, థ్యాంక్ యూ. బస్ సీజన్ 9 చూస్తారా మీరు? ఇవాళ ఎలిమినేట్ ఏమైనా తెలుసు దాని గురించి? ఎలిమినేట్ బిగ్ బాస్ చూసా, ఓవరాల్ గా మీకు బిగ్ బాస్ అని మీ ఉన్న ఒపీనియన్ ఏంటి? తను చేసేది ఏంటంటే ఫ్యామిలీ పరంగా ఎలా ఉంటుందో, మనుషుల బిహేవియర్ ఎలా ఉంటుంది, తను స్నేహితులతో ఎలా ఉంటుంది, అలాంటి ప్లేస్ లో ఎలా ఉంటారు ఒక మనిషి అనే వాళ్ళు అనేది తెలుసుకోవడానికే ఒక కుటుంబం లాగా ఏర్పాటు చేసి పెట్టింది బిగ్ బాస్. 10 మందిలో ఎలా ఉంటారు, ఒక్కళ్ళు ఉంటే ఎలా ఉంటారు, వాళ్ళ బిహేవియర్ తెలుసుకోవడానికే కదా పెట్టింది. ఈ వాళ్ళు తెలుసుకునేది ఏంటంటే మనుషులతో ఇలా ఉంటారు అనేది కొంతమంది బిహేవియర్ గురించి అర్థమైపోద్ది, కొంతమంది గురించి అర్థం కాదు, మనసులో ఉంచుకుంటూ బయటకు పర్లేదు చెయ్యొచ్చు ఇలాంటివి. అంటే చాలా మంది బిగ్ బాస్ ని స్క్రిప్టెడ్ అంటున్నారు, నిజమేనా? అది వాళ్ళ ఒపీనియన్ అంతే. కొంతమందికి ఒపీనియన్ అలా ఉంటది, కొంతమంది ఇలా ఉంటది, అంటే మనసుని బట్టి ఉంటది, మనం ఆలోచించే ఆలోచన బట్టే ఏదైనా ఉంటది, మంచి అయినా చెడైనా మనం తీసుకునే దాన్ని బట్టే ఉంటది. ఒకవేళ మీకు బిగ్ బాస్ లో అవకాశం వస్తే మీరు వెళ్తారా? ఖచ్చితంగా వెళ్తాం. అంటే దేని పర్పస్ ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు బిగ్ బాస్? అంటే ఒక కుటుంబంలో ఉంటే ఎలా ఉంటది, మనుషులు ఎలా ఉంటారు, వాళ్ళ బిహేవియర్ తెలుసుకోవడానికైనా వెళ్ళాలి. రోజు చూస్తారా బిగ్ బాస్? చూస్తాం. చూసారా? టీవీ లేదు మా ఇంటి దగ్గర. అంటే మీరు ఫేమ్ కోసం వెళ్తారా, డబ్బు కోసం వెళ్తారా బిగ్ బాస్? లేదు, కుటుంబం కోసం వెళ్తాం. కుటుంబం కోసం. కుటుంబం అంటే నలుగురు ఉంటే ఎలా ఉంటది, ఒక స్నేహం అనేదైనా బంధం అనేదైనా ఎలా ఉంటది తెలుసుకోవడానికి, మన్ని బట్టి వాళ్ళు ఎలా మనతో ఉంటారు. అది రియల్ లైఫ్ లో కూడా ఉంది కదా ఆల్రెడీ, అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉంది. అక్కడ చేసేది కూడా అదే కదా, నలుగురితో ఎలా ఉంటారు, పక్కకెళ్ళి ఎలా ఉంటారు అని తెలుసుకోవడానికే కదా. టీవీ లేదు కదా మా ఇంటి దగ్గర.